ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో ఒక భయం నిన్ను పట్టి పీడిస్తూ ఉంది కదా. కుటుంబంలో జరిగిన ప్రతికూల పరిస్థితులను బట్టి భయం, కొంతమందికి భర్త జీవితం అంటే భయం, కొంతమందికి పిల్లల జీవితాలను బట్టి భయం, ఏమవుతారో ఏమో అని, కొంతమందికి అప్పులు తీరుతాయా లేదని భయం, కొంతమందికి వ్యాధులు బాగవుతాయా లేదని భయం, కొంతమందికి ఏంటో నా జీవితం ఒక అగమ్య గోచరంగా ఉంది, ఎప్పుడు బాగుపడతానో లేదో అన్నటువంటి భయం. ఏదో ఒక భయం 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 పిల్లరా, భయం అపవాది దగ్గర నుంచి వస్తుంది. దేవుడు సమాధానానికి కర్త. అయితే ఏ భయములో ఉన్నావో నాకు తెలియదు, ఏ విషయములో భయపడుతున్నావో నాకు తెలియదు. దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ఈ ఉదయకాలం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నమ్ముతున్నావా? నమ్మి తీరాలి. నమ్మితే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఏంటా వాగ్దానం? హగ్గై గ్రంథం 2:5. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. దేవుడు అంటున్నాడు ఎందుకు భయపడాలి? దేవుడు అంటున్నాడు ఎందుకు కృంగిపోవాలి? నా ఆత్మ మీ మధ్య ఉంది కదా. పరిస్థితులు ఒకవేళ తారుమారు అయిపోయినా, పరిస్థితులు ఒకవేళ నేను భయపెట్టినా, దేవుడు అంటున్నాడు బిడ్డ నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడద్దు, కనుక భయపడుకుడి అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం. నమ్మకము ఉంచి ప్రభువా ఏ పరిస్థితి అయినా నేను ఇక మీదట భయపడను ప్రభువా, ఎందుకంటే నీ ఆత్మ మా మధ్యలో ఉంది, నా కుటుంబంలో ఉంది, నా సంఘములో ఉంది, నా జీవితంలో ఉంది అని నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో పలకగలిగితే దేవుడు తన ఆత్మను నీ మధ్యలో ఉంచి నిన్ను బలపరిచి నీకు కలిగిన ప్రతి భయమును తొలగించి దేవుడు గొప్ప దీవెనను నీ మీద కుమ్మరించగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. హగ్గై 2:5 ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కాబట్టి భయపడద్దు అన్నావు. ఎంతమంది అయితే భయపడుతున్నారో వారు నాయన భయమును వారి నుండి తొలగించి నీ ఆత్మ వారి మధ్యలో ఉంచి ఆత్మ కార్యములు జరిగించి ఆత్మతో నింపి అభిషేకించి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు.